కాక్టస్ మొక్కల అద్భుతమైన ఇంజనీరింగ్, అలాగే ఎడారిలో అవి బతికే విధానం గురించి తెలుసుకోవలసిన విషయాల శీఘ్ర సారాంశం ఇది. ఉత్తర దక్షిణ అమెరికా ఎడారిల్లో అసలు చుక్క నీరు కూడా దొరకని అత్యంత కఠినమైన వాతావరణంలో ఈ మొక్కలు తమను తాము ఎలా కాపాడుకుంటూ ఇతర ప్రాణులకు ఆశ్రయమిస్తున్నాయో మనమిప్పుడు చూద్దాం. మొదటిది, వీటి ఆశ్చర్యపరిచే పరిణామం, ఇంకా ఏరియోల్స్ అని పిలిచే ప్రత్యేక నిర్మాణాలు. మామూలుగా నీటిని నిల్వ చేసుకునే ఇతర మొక్కల్లా కాకుండా కేవలం కాక్టస్కు మాత్రమే ఉండే ఒక అద్భుతమైన లక్షణం ఈ ఏరియోల్స్ అండి. ఇవి మొక్క మీద ముళ్లతో ఉండే చిన్న కుషన్ లాంటి భాగాలు. ఇవి మొక్కకు ఒక కంట్రోల్ సెంటర్ లాగా పనిచేస్తాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ్నుంచే పువ్వులు, ఆకులు, కొత్త కొమ్మలు అన్నీ పుట్టుకొస్తాయి తెలుసా. రెండవది, వీటి ఎడారి ఇంజనీరింగ్. వర్షం పడగానే వీటి వేర్లు చాలా స్పీడ్గా నీటిని పీల్చుకుని కండగల కాండంలో భారీగా దాచుకుంటాయి. అయితే ఆ నీరు ఎడారి వేడికి ఆవిరైపోకుండా ఎలా ఉంటుందని మీకు డౌట్ రావచ్చు కదా. ఇక్కడేనండి అసలు మ్యాజిక్ ఉంది. ఆ కాండం చుట్టూ ఉండే ఒక స్పెషల్ రక్షణ పొర నీటిని బయటకు పోనివ్వదు. దానికి తోడు కింది భాగం సన్నగా, పైభాగం వెడల్పుగా ఉండే దీని ఆకృతి వల్ల సూర్యరశ్మి తగిలే స్థలం బాగా తగ్గిపోయి నీరు కోల్పోకుండా మొక్క చాలా సేఫ్గా ఉంటుంది. చివరగా కాక్టస్ వైవిధ్యం. ఇవి మెయిన్గా రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఒపుంటియస్. ఇవి ముళ్లతో నిండి గుండ్రని ప్యాడ్లలా ఉన్నా సరే భలే రుచికలమైన పండ్లనిస్తాయి. ఇక రెండవది నిలువుగా ఎత్తుగా పెరిగే స్తంభాకార కాక్టస్. ఇవి కేవలం మొక్కలు మాత్రమే కాదు, ఎడారి జంతువులకు ఇవొక పెద్ద అపార్ట్మెంట్ లాంటివి అనొచ్చు. ఎన్నో ప్రాణులకు నీడనిస్తూ పర్యావరణంలో ఇవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కఠినమైన ఎడారి పరిస్థితులను తట్టుకోవడానికి ప్రకృతి చేసిన బెస్ట్ డిజైన్కు ఈ క్యాక్టస్ ఒక అద్భుతమైన సజీవ సాక్ష్యం.